మధ్యలో గ్యాప్ లేదు, అసలు గ్యాప్ లేకుండా అసలు గాలి వెళ్ళే గ్యాప్ కూడా లేదండి. అబ్బా తండ్రి. మన జిల్లాలో కానీ ఏరియాలో కానీ ఎక్కడా లేదు, అసలు లేదు ఇలాంటి పెద్ద పెద్ద దేవస్థానాలకు కూడా లేదు ఇలాగా. అవును, అసలు ఈ తలుపు అసలు ఈ చెక్కడం కానీ అవునండి. ఆయన ఎవరో తెలుసా? ఒక్కటి ఒక వీడియో చేయొచ్చు. ఆయన విశ్వకర్మ పరమాత్మ. ఓకే, అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అని మీరు అనుకున్నారు కదా. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషకుడు, శివుడు లయకారకుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్యాది సమస్త దేవతల కంటే పైన నధాత న విష్ణు న రుద్రో న దేవో విశ్వకర్మ సేకో విశ్వం ప్రతిష్టతి. న భూమి న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రతారక సర్వశూన్య నిరాలంభం స్వయంభో విశ్వకర్మణః. అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఇంద్రుడు సూర్యుడు సమస్త దేవతలు ఎవ్వరూ లేనప్పుడు, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం నక్షత్రాలు ఏమీ లేనప్పుడు, సర్వం శూన్యంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక దైవం విశ్వకర్మ పరమాత్మ. ఆయన నుంచి 33 కోట్ల దేవతలు ఉద్భవించారు. కోటి అంటే సమూహం అని అర్థం. 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, 8 వసువులు, అగ్ని, ఇంద్రుడు, సమస్త దేవతలు ఆయన నుంచే ఉద్భవించారు అని ఎవరు చెప్పారు? వేదం చెప్తుంది. వేదం అంటే ఏంటి? మన దేశాన్ని ఏమంటాం మనం? వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి అంటాం. ఆ వేదాలు మొత్తం ఆయన్ని సర్వ సృష్టికర్తగాను, ఆహార ప్రదాతగాను, ఆరోగ్య ప్రదాతగాను, ఐశ్వర్య ప్రదాతగాను, వివాహ ప్రదాతగాను, సంతాన ప్రదాతగాను చెప్పినాయి. ఆయన నుంచే అనంత విశ్వం మొత్తం కూడా ఆవిర్భవించింది. అనంత విశ్వం మొత్తం కూడా ఆయనలోనే ఉంది అని చెప్తుంది వేదం. మీరు నేను అందరూ కూడా ఆయన స్వరూపమే. మీలోను నాలోను ఉన్నవాడు అందరూ ఉన్నది కూడా పరమాత్మ ఒక్కడే. ఆయనే సర్వ సృష్టికర్త విశ్వకర్మ. అది ఆయనకి ఇప్పుడు నమస్కారం పెట్టుకోండి.